ఓం శాంతి. మురళిలో వచ్చే రూప్ బసంత్ కథ. విశాల నగరంలో మహారాజా చంద్రసేనకి ఇద్దరు రాణులు. ఒకరు సునీత చాలా భక్తిభావంతో ఉంటుంది. రెండవ భార్య కనకలత చాలా స్వాభిమాని, తన మనసు చెప్పినట్లే చేస్తుంది మరియు చేయిస్తుంది. సునీతకి ఇద్దరు కొడుకులు, రూప్ మరియు బసంత్. ఇరువురు పుత్రులు ఏకాగ్రతతో రాజ్య విద్య నేర్చుకుంటారు. అలానే రెండవ భార్య కనకలత కొడుకు మాన్ కుమార్ చాలా అహంకారి మరియు చిలిపి చేష్టలు చేసేది. అతడు చదువుకునేందుకు బదులు తన మిత్రులతో పాటు నగరంలో అందరినీ ఇబ్బంది పెట్టి తన పౌరుషాన్ని చూపించేటువంటి వాడు. సునీతారాణి కొద్దిగా అనారోగ్య పాలయ్యి దాంతో మృత్యు పాలైంది. ఆ తర్వాత రాణి కనకలత ప్రాణాన్ని పణంగా పెట్టేసి వాళ్ళని ఇద్దరిని కూడా దేశం నుండి బయటికి పంపించేసింది. రాజ్యం నుండి బయటికి రాగానే రూప్ బసంత్ ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటున్నారు. అన్నయ్య అనేసి, తమ్ముడు అనేసి. అన్న అంటాడు తమ్ముడితో, ఎప్పుడు కూడా ఇలా అనవద్దు, మనము మహారాజు చంద్రసేనకి సంతానము అని, అలానే రాజు కుమారులమని ఎక్కడా కూడా మనం ప్రస్తావన ఎత్తద్దు. మనం చేయడం వల్ల మన తండ్రికి ఇలాంటి చెడ్డ పేరుని తీసుకుని వచ్చిన వాళ్ళం అవుతాం. ఈ ఇరువురు సోదరులు ఎక్కడైతే పని చేస్తూ ఉంటారో వాళ్ళ చేతులు చాలా లేత చేతుల కారణంగా కమిలిపోయాయి. అయినా కానీ ప్రతి పని శాంతిగానే చేసేసేది. ఎక్కడెక్కడ పని చేస్తూ ఉండేవారో వారి యొక్క గుణాలు, మాటలు, హుందాతనం, నడవడికను చూసి అందరూ ఏమనేవారు అని అంటే, వీరు సాధారణ బాలుర్లాగా అనిపించటం లేదు, వీరు ఎలా ఉన్నారో నేనంటే రాజకుమారులాగా అనిపిస్తున్నారు. పని చేయించేవారు అప్పుడప్పుడు వారిని అవమానించేవారు కూడా, చాలా పనిని కూడా చేయించేసేవారు. కానీ ఇరువురు కుమారులు అపకారం చేసిన వారిపైన కూడా ఉపకారం చేసేవారు. ఎవరి పనిని చెడగొట్టేవారు కాదు. వారి వద్ద కొంత ధనం కూడా దానం చేసేది. ఎప్పుడైనా భోజనం చేద్దామని కూర్చున్నప్పుడు ఎవరైనా కూడా వాళ్ళని అడిగినట్లయితే, యాచించినట్లయితే తప్పకుండా వాళ్ళకి పెట్టేది. అదే కనుక తన ఓనర్ అయితే మాత్రం అలా చేసేది కాదు, గెంటేసేవాడు. కానీ తిని చేసేది. ఎలా అయినా పంచేయాలి ప్రయత్నం చేసేవారు. కానీ ఆ రూప్ మరియు బసంత్ వాళ్ళ భోజనంను వారికి ఇచ్చేది. చుట్టుపక్కల ఉన్న వారి మనుషుల యొక్క సమస్యలను విని వారికి ఏదో ఒక పరిష్కారాన్ని కూడా ఇచ్చేవారు. వీరు తన వైపు నుండి తప్పకుండా సహయోగాన్ని ఇచ్చేది. పూజ మొదలైనవి కూడా చేసేవారు. ఏ గ్రామంలోకి వెళ్ళినా వారి వద్దకు గ్రామస్తులు తన సమస్యను తీసుకుని వచ్చేసేవారు. ఒకసారి వారికి ఏమనిపించింది అని అంటే, చిన్న చిన్న గ్రామాల్లో చేస్తున్నాం కదా, దానికంటే పెద్ద పెద్ద నగరాల్లో వెళ్ళి పని చేస్తే బాగుంటుంది అని ఆలోచించుకున్నారు. ఇరువురు సోదరులు నగరం వైపుకి వెళ్తూ ఉంటే అడవి వచ్చేసింది. ఆ టైంకి రాత్రి అయిపోయింది. వారు ఏమనుకున్నారనంటే, రాత్రంతా ఇక్కడే ఉండిపోదాము అని. రాత్రిలో 4 వంతులు అంటే 2 వంతులు బసంత్ పడుకుంటాడు, ఇంకొక 2 వంతులు అన్న రూప్ పడుకోవాలి అని నిర్ణయించుకున్నారు. ఆ రకంగానే మొట్టమొదట రూప్ అంటే పెద్దవాడు తన చిన్న తమ్ముడు బసంత్ కుమార్ని పడుకోబెడతాడు. 2 గంటలు పూర్తయినా కూడా చిన్న తమ్ముడిని లేపడానికి ఇష్టపడడు. 3 వంతులు గడిచిపోయిన తర్వాత బసంత్కి అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. అప్పుడు ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ, అన్నయ్య నువ్వు నిద్రపో, రోజంతా తిరిగి 3 గంటలైన కారణంగా చాలా గాఢ నిద్రలో అన్న నిద్రపోతాడు. బసంత్ కుమార్ మేలుకున్నాడు. ఆ సమయంలో చిలుకలు చెట్టు మీద పరస్పరం మాట్లాడుకుంటున్నాయి. ఈ చెట్టుకి ఒక సంవత్సరంలో ఒక పండు మాత్రమే పండుతుంది. కానీ ఆ పండు ఎలాంటిదేనంటే, ఆ పండును ఎవరైతే కోస్తారో, ఎవరైతే తింటారో వారిని మాత్రం విషసర్పం కాటు వేస్తుంది. ఎవరైతే తింటారో వారు విశ్వ మహారాజుగా అవుతారు. కానీ మహారాజు అయిన తర్వాత తన యొక్క పాత స్మృతులన్నీ మర్చిపోతారు. కేవలం సంస్కారాలని మాత్రమే ఎమర్జీ అవుతాయి. ఎవరైనా మళ్ళీ ఒకవేళ గుర్తు చేయిస్తే అప్పుడు వారికి పాత స్మృతులు కూడా వస్తాయి. అందుకని ఇప్పటి వరకు ఈ మనుషులు ఈ పండును తినడానికి ప్రయత్నించినప్పటికీ కూడా వారిని విషసర్పం కాటివేసింది. ఈ చిలక చెప్తున్న మాటలన్నీ కూడా
బసంత్ వింటున్నాడు. బసంత్ మనసులో వచ్చింది, మేము ఇరువురము సోదరులము. రూప్ అయితే ఈ విషయం వినలేదు. నేనేం చేస్తానంటే ఈ పండుని కోసి నా అన్నయ్యకి తినిపిస్తాను. అప్పుడు అన్నయ్య మహారాజు అవుతాడు. ఎందుకంటే అన్నయ్యలో నాకంటే ఎక్కువ ప్రజలను పాలించేటువంటి గుణాలున్నాయి. ప్రజలను చాలా సుఖంగా ఉంచుతాడు. స్వయం పండును తిని మహారాజుగా అవుతాడు. వెంటనే పండును కోసి రూప్ని లేపి, అన్నయ్య, ఈ చెట్టుకి చాలా మధురమైన ఫలాలున్నాయి. నేను చాలా పండ్లను తిన్నాను, ఒక్కటే మిగిలింది, మీరు దీనిని తినండి. ఇలా చెప్పేసి రూప్కి ఆ ఒక్క పండుని తినిపించేశాడు. కొద్ది సమయం తర్వాత విషసర్పం అనేది వచ్చింది. బసంత్ని పాము కాటు వేసేసింది. అక్కడి నుండి వెళ్ళిపోయింది. బసంత్ కళ్ళు తిరిగి పడిపోయాడు. దగ్గరలో ఉన్న నది ఒడ్డుకు తీసుకుని వెళ్ళి కాటు వేసిన భాగంలో కొంచెం భాగాన్ని కట్ చేసేసి ఆ యొక్క కాలుని ప్రవహిస్తున్నటువంటి నీళ్ళలో పెట్టాడు. ఎందుకనంటే రూపు యొక్క ఉద్దేశం ఏంటంటే రక్తంతో పాటు విషం కూడా నీళ్ళల్లో కారిపోతుంది, అంటే విషం కూడా కొంచెం వెళ్ళిపోతుంది. కొంచెం వెలుగు రాగానే కొంచెం దూరంలో ఒక నగరం కనిపించింది. ఎవరినైనా వైద్యుణ్ణి పిలవడానికి పరిగెత్తుకుని వెళ్ళాడు. ఆ నగరం యొక్క రాజుకి ఎవరు వారసులు లేరు. ఇలా జరుగుతూ ఉంది. మృత్యువు తర్వాత రాజు యొక్క పురోహితుడు ఏమంటాడంటే, పూర్తి రాజ్యం యొక్క మనుషులందరూ కూడా ఒక కేంద్రం, అంటే ఒక స్థానానికి 4 దారులు కలిసే చోటికి వచ్చి రండి అని చెప్తాడు. అయితే దానికి అందరికీ చెప్తాడు, ఏనుగు ఎవరి మీద అయితే కలశం పెడుతుందో వారే ఒక కొత్త రాజు ఆ రాజ్యానికి అని చెప్తాడు. అందుకోసం నగరంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒకే చోటికి తెల్లవారు కాకముందే చేరుకున్నారు. రూప్ వైద్యుడిని వెతకడానికి రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ప్రతి ఇల్లు ఖాళీగా ఉంది. ఆ నగరం యొక్క చౌక్కి చేరుకుని వైద్యుడిని కలిసి తనతో పాటు తీసుకువెళ్ళడానికి ప్రాధేయపడుతున్నాడు. అయితే ఇలా జరుగుతూ ఉండగా ఇంతలోనే ఏనుగు అన్ని చోట్ల తిరుగుతూ ఈ స్థానానికి వచ్చి రూప్ తల మీద జలమయమైనటువంటి కలశాన్ని పెట్టింది. కలశం తల మీద ఎప్పుడైతే పెట్టిందో అప్పుడు ఆ యొక్క రూప్ గతాన్ని మర్చిపోయాడు. కేవలం రాజు యొక్క సంస్కారం ఎమర్జ్ అయింది. సాధారణ రూపంలోనే రూప్ ఇంతకు ముందు రాజు యొక్క కొడుకు కదా, కానీ నిజంగానే ఇప్పుడు రాజు అయిపోయాడు. రాజ్యాభిషేకం తర్వాత అతడు రాజ్య కారోబారాన్ని సంభాళించి పూర్తి రాజ్యంలో సుఖశాంతుల యొక్క సామ్రాజ్యాన్ని వ్యాపింపచేశాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలను ఇచ్చి జాగ్రత్తగా ఉంచుకునేవాడు. రాత్రి పగలు మొత్తం చూస్తూ తిరుగుతూ ప్రజల యొక్క బాధను కష్టాన్ని తెలుసుకుని రాజ దర్బార్లో దాన్ని చర్చించి సమాధానం ఇచ్చేది. అతడికి ప్రజలంటే ఎంత ప్రేమనో కొంత సమయంలోనే ప్రజలకు ప్రియమైనటువంటి రాజుగా అయ్యాడు. ఇంకొక వైపు బసంత్ నది యొక్క ప్రవాహంలో కొట్టుకుని ఆ నగరం యొక్క ఒడ్డుకు చేరుకున్నాడు. ఏ రాజ్యం అంటే ఈ రాజున్న రాజ్యానికే. బట్టలు ఉతుకుతున్నటువంటి చాకలివాడు ఆ యొక్క బసంత్ని రక్షిస్తాడు. ప్రయత్నించి తనకి ఓష్ని తీసుకొచ్చాడు. బసంత్ తన సోదరుడు రూపుని వెతకడానికి ప్రయత్నం చేస్తాడు. తనకి అప్పుడు తెలిసింది, ఈ రాజ్యంలోనే ఉన్నటువంటి మహారాజు ఇది కూడా నా యొక్క అన్నయ్య అని తెలిసింది. పక్షి చెప్పినటువంటి ప్రకారం రూప్ మొత్తం గతాన్ని మర్చిపోయి ఉంటాడు అని ఇలా బసంత్ తనతో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. నేను వెళ్ళి గుర్తు చేయిస్తేనే గుర్తుకొస్తుంది. చాలా యుక్తిని రచించి రాజ్య దర్బారికి చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళి ఒక పాటను పాడాడు. అందులో మొత్తం జీవిత గాథను వినిపించాడు. పాట వింటూ మహారాజ్ రూప్కి తన యొక్క పాత సంస్కారం, పాత స్మృతులన్నీ గుర్తుకొచ్చేశాయి. తన సోదరుడు బసంత్ని గుర్తించాడు. ఆ తర్వాత మంత్రిగా ఇతన్ని చేశాడు. ఈ ఇరువురు సోదరులు చాలా తెలివిగా రాజ్యాన్ని పరిపాలన చేశారు. ఈ కథ యొక్క ఆధ్యాత్మిక అర్థం ఇది. బాబా పిల్లలైన మనతో అంటారు, బాబా పిల్లలతో ఏమంటారంటే, పిల్లలు మీరు ఇప్పుడు వనవాసంలో ఉన్నారు,
అందుకని సాధారణ రూపంలో నడుచుకోండి. మీ యొక్క మాటలు నడవడిక అందరికీ ఏమనిపించాలి అంటే సాధారణమైన వాళ్ళు కాదు అని. వీరు ఈశ్వరీయ కులం లేక దైవీ కులం యొక్క ఆత్మలు. ఏ విధంగా బసంత్ మొత్తం విషయం తెలిసినప్పటికీ కూడా రూప్ని మహారాజుగా చేశాడు. అలానే పిల్లలైన మీరు కూడా త్యాగ భావన ఉండాలి. బాబా అంటారు, ఎప్పుడైతే సత్యుగంలో రాజుగా అవుతారో అప్పుడు పాత స్మృతులు అనేవి ఉండవు. ఇప్పుడు ఈశ్వర్య జ్ఞాన రూపంలో వాటన్నిటినీ మర్చిపోతున్నాము. మీ యొక్క దైవీ గుణాలు సంస్కారాలు ఇమర్జ్గా ఉంటాయి. కల్పం యొక్క అంతిమంలో నేను పిల్లల వద్దకు వెళ్ళి మళ్ళీ ఆది మధ్య అంతం యొక్క జ్ఞానాన్ని ఇస్తాను. మళ్ళీ మీ యొక్క పాత సంస్కారం ఇమర్జ్ అవుతుంది. ఇదే అండి రూప్ బసంత్ యొక్క కథ.